హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఏటీజీ వంటలు. ఈ వీడియోలో ఫిష్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ ఐటెమ్స్‌ని రెడీగా పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని, పాన్ హీట్ అయ్యాక ఈ స్పైసెస్‌ని అందులో వేసేసుకొని, దోరగా వేయించుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇదే పాన్‌లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటో, కొద్దిగా పసుపు, అలాగే 4 టేబుల్ స్పూన్స్ కారం. మీకు ఇంకా స్పైసీగా కావాలంటే ఇంకొక స్పూన్ కూడా యాడ్ చేసుకోండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత నానబెట్టి పెట్టుకున్న ఈ చింతపండు రసాన్ని అందులో వేసేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ పాటు వేయించుకోండి. తర్వాత 4 కప్స్ వాటర్ యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ మసాలా పౌడర్ని యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత ఫిష్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకుంటే సిమ్లో పెట్టుకొని ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.